హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? చూస్తున్నారు కదండి, ఇది ఒక 7.1 ఛానల్ ప్యాకేజ్. ఇది మనకి గుంటూరు నుంచి మహమ్మద్ గారు అయితే ఆర్డర్ అయితే చేశారండి. ఒక 7.1 ఆస్ట్రా యాంప్లిఫైయరు, ఒక సబ్ వూఫరు, 7 శాటిలైట్స్. సబ్ వూఫర్ వచ్చినప్పటికి JBL 1500 వాట్ పీక్ పవరు, RMS వచ్చినప్పటికి 325 RMS సబ్ వూఫర్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇక మిగతా శాటిలైట్లు వచ్చినప్పటికి ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్ జిప్పు 6 ఇంచి 80 వాట్ స్పీకర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ట్విట్టర్లు వచ్చినప్పటికి జిప్ కంపెనీ మ్యాగ్నెట్ ట్విట్టర్లు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఇక సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, రియర్ లెఫ్ట్, రియర్ రైట్, సెంటర్ ఛానల్ చూస్తున్నారు కదండి, ఇది సెంటర్ బాక్స్. వీటిలో జిప్ కంపెనీ 6 ఇంచి ఫుల్ రేంజ్ స్పీకర్లు, జిప్ కంపెనీ మ్యాగ్నెట్ ట్విట్టర్లు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ప్రతి బాక్స్లో అంటే సబ్ వూఫర్ మినహా మిగిలిన అన్ని బాక్స్లో జిప్ కంపెనీ క్రాస్ ఓవర్లు అయితే యూజ్ అయితే చేశాను. అయితే మహమ్మద్ గారు ఏం చెప్పారంటే, రవి గారు అమౌంట్ కోసం చూడొద్దండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు, మీరు రెగ్యులర్గా సెట్లు ఏ విధంగా చేసిస్తారో అదే విధంగా చేసేవ్వండి, సౌండ్ క్వాలిటీలో కూడా మంచి క్వాలిటీ అంటే డాల్బీ DTS సపోర్ట్ ఏ విధంగా చేసేవ్వండి అన్నారు. ఆయన కోసం అయితే యాంప్లిఫైర్ ఈ విధంగా మేక్ చేశాను. ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తాను. యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది, ఇంటర్నల్ కాంపోనెంట్లు ఏవి యూజ్ చేశాను, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది మీకు నేను చూపించడం అయితే జరుగుతుంది. ఒకసారి సబ్ వూఫర్ క్యాప్ తీసి చూపిస్తానండి, ఏ విధంగా ఉంది ఏంటి అనేది. సబ్ వూఫర్ క్యాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుందండి. JBL 1500 RMS మొత్తం ఆల్ బాక్సెస్ వచ్చినప్పటికీ టేక్ వుడ్ కలర్ బాక్స్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. దీనికి ఒక పైన హుక్ ఉంటుంది, హ్యాంగ్ చేసుకోవచ్చు. స్పీకర్ వైర్లు అయితే ఇక్కడైతే కనెక్ట్ చేసుకోవాలి. ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్కి అయితే వెనుకతల స్టిక్కర్లు అయితే పెట్టడం జరిగిందండి. దాన్ని చూసుకుని ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్ స్పీకర్లు అయితే మీరు గోడకి హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈ సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, రియర్ లెఫ్ట్, రియర్ రైట్, ఈ స్పీకర్లు ఎటు నుంచి ఎటు మారినా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు, చక్కగా అది కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. స్పీకర్ హైట్ అనేది నేల నుంచి ఒక 6 అడుగుల ఎత్తులో ఉండే విధంగా స్పీకర్ హైట్ తీసుకుంటే చక్కగా పనిచేస్తుందండి. సెంటర్ స్పీకర్ అనేది మరి టాప్లో కాకుండా టీవీ దిగువన పెట్టుకుంటే చాలా చక్కగా వస్తుంది. అయితే మొహమ్మద్ గారు ఏమన్నారంటే, రవి గారు నాకు HDMI కేబుల్ తీసుకోమంటారా, ఆప్టికల్ కేబుల్ తీసుకోమంటారా, అది కూడా మీరే పంపించండి అని చెప్పారు. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఆప్టికల్ కేబుల్ అండి. బ్లూ రిగ్గర్ ఆప్టికల్ కేబుల్ని తెప్పించడం అయితే జరిగింది. చాలా చక్కగా పనిచేస్తుంది. ఎందుకు ఆప్టికల్ కేబుల్ వాడమంటానంటే, మనం చేసే కస్టమైజ్ సెట్లో ఆప్టికల్ కేబుల్, HDMI ఆర్క్, అక్కడ ఆర్క్ కావచ్చు, ఈ ఆర్క్ కావచ్చు, ఏదైనా సౌండ్ అవుట్పుట్ ఒకేలా ఉంటుందండి. పెద్ద వ్యత్యాసం అనేది ఏది కనబడదు. అంటే లైక్ ఈ యొక్క DSP రిమోట్ కిట్ కానీ, ఆస్ట్రా రిమోట్ కిట్ లేదా జీటెక్ కలర్ DSP ఏ రిమోట్ కిట్ యూజ్ చేసినప్పుడు కూడా HDMI నుంచి ఆప్టికల్ నుంచి ఇన్పుట్ ఇచ్చినప్పుడు రెండు ఒకేలా ఉంటాయి. పెద్ద వ్యత్యాసం తేడా ఏమీ కనిపించదండి. సర్టైన్ డేస్ నుండి నేను చెక్ చేస్తున్నాను కాబట్టి నా అనుభవంతో చెప్తున్నాను, పెద్ద వ్యత్యాసం ఉండదు. ఏదైనా బ్రాండెడ్ AVR తీసుకుంటే అది కూడా డాల్బీ అట్మాస్ రిలేటెడ్ కంటెంట్స్, DTSX లాంటి కంటెంట్ మీకు కంటెంట్ దొరికి ప్లే చేయగలిగితే అప్పుడు మీకు తేడా అనేది కనిపిస్తుందండి. ఓకేనా? అయితే ఆప్టికల్ ఎందుకు నేను సజెస్ట్ చేస్తానంటే, అన్ఫార్చునేట్లీ యాంప్లిఫైర్ ఏమైనా పవర్ సెక్షన్ ఫెయిల్ అయ్యి బయటికి లోడ్ ఇచ్చింది అనుకోండి, ఆప్టికల్ నుంచి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. అంటే మీ యొక్క అక్కడ టీవీ కావచ్చు, లేదంటే ప్రొజెక్టర్ కావచ్చు, ఏది డ్యామేజ్ ఉండదండి. అది HDMI అనుకోండి, ఒక టీవీ కంప్లైంట్ ఉండి అటు నుండి సప్లై వచ్చేసినా, లేదా యాంప్ నుండి సప్లై అటు వెళ్ళినా ఖచ్చితంగా ఆ రెండో డివైస్ అనేది చెడిపోతుంది. అండ్ లైక్ టీవీ కానీ లేదంటే ప్రొజెక్టర్ కానీ చెడిపోయే అవకాశం ఉంటుంది. ఈ ప్యాకేజ్ ప్రైస్ ఎంత ఏంటి అనేది ఇదే వీడియో అబౌట్లో అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే మీరు చూడొచ్చు. సో ఒకసారి యాంప్లిఫైర్ దగ్గరగా చూద్దాం, సౌండ్ టెస్టింగ్ చేద్దాము. చేసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మహమ్మద్ గారి యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ప్యానల్ వచ్చినప్పటికీ కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్, ఆస్ట్రా ప్యానల్. కంట్రోల్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్లు అయితే తీసుకున్నామండి. ప్యానల్ మీద గోల్డ్ కలర్ లెటర్స్ అయితే ఉన్నాయి. దానికి సూటబుల్గా గోల్డ్ కలర్ బాటమ్ బుస్లు అయితే తీసుకోవడం జరిగింది. సో ఎటువంటి నాయిస్ కానీ లేదంటే ఫ్యాన్ నుంచి సౌండ్ ఎక్సెట్రా ఏమీ లేదు, చాలా క్లియర్గా ఉంది. ఒకసారి యాంప్ ఇంటర్నల్ చూద్దాము, ఆఫ్టర్ సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది చూద్దాము. చూస్తున్నారు కదండి, లాంగ్ వ్యూ నుండి చూస్తే యాంప్లిఫైర్ ఇంటర్నల్ ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి. ముందుగా ట్రాన్స్ఫార్మరు 7.1 కాబట్టి ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ మనం వాడేది. సో ఒక ట్రాన్స్ఫార్మర్ సరిపోతుంది. ఇది పవర్ సప్లై. ఇక 5 ఛానల్ వచ్చినప్పటికీ
శక్తి 10 ట్రాన్సిస్టర్ బోర్డు ఏది యూజ్ చేశాను. ఇక 2 ఛానల్ అంటే ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్, దీనికి శక్తి 4 మాస్ఫెట్ బోర్డు ఏది యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్, సెంటరు, రియర్ లెఫ్ట్ రియర్ రైట్, ఈ విధంగా 7 ఛానల్కి 2 బోర్డ్స్ అయితే యూజ్ అయితే చేశాను. ఇక సబ్ ఓఫర్కి కుమార్ ఆడియో తండ్రం ఉన్న బోర్డు అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. మనం వాడే JBL సబ్ ఓఫర్కి చాలా అంటే చాలా చక్కగా వర్క్ అవుతుంది, మంచి బేస్ వస్తుంది. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియాం బోర్డు, ఇది స్మూత్ బేస్కి హార్డ్ బేస్కి చక్కగా పనిచేస్తుంది. గెయిన్ అవుట్పుట్ అనేది చక్కగా వస్తుందండి. ఇక 8 ఛానల్కి సచిన్ శృతి స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు వాడాను. ఈ SMPS అనేది మనం యూజ్ చేసే రిమోట్ కిట్ కోసం యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇక హీట్ సింక్కి దగ్గరగా ఫ్యాన్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఈ యొక్క బక్ బోర్డుతో ఫ్యాన్ నుండి వచ్చే శబ్దాన్ని మనం కంట్రోల్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఈ విధంగా లోపల కాంపనెంట్స్ యూజ్ చేశాను. ఫైనల్లీ మనం చెప్పుకోవాల్సింది ఆస్ట్రా వెర్షన్ 8 రిమోట్ కిట్. ఇది HDMI RC నుంచి, ఆప్టికల్ నుంచి లేదా కోయాక్స్ నుంచి, వీటి నుంచి ప్లే చేస్తే డాల్బీ డిజిటల్ DTS ప్రాపర్ కంటెంట్ ప్లే చేస్తే చక్కగా ప్లే అవుతుందండి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలానే కాకుండా మీ యూట్యూబ్ నుంచి ఏదో సాంగ్స్ ప్లే చేస్తామంటే మాత్రము ఈ యొక్క డాల్బీ డిజిటల్ DTS మ్యాక్సిమం సపోర్ట్ అయితే కాదు. నేనైతే హార్డ్ డిస్క్లు కనెక్ట్ చేసి మీకు ప్లే చేసి చూపిస్తాను టెస్టింగ్ వీడియోస్, లేదంటే అమెజాన్ 5 స్టిక్ని నేను వాడే టీవీకి కనెక్ట్ చేసి దాని నుంచి అయితే నేను ప్లే చేసి అయితే చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా నేనైతే కంటెంట్ ప్లే చేస్తాను, అంతేగాని ఏ వీడియోలో కూడా యూట్యూబ్ నుంచి నేను కంటెంట్ ప్లే చేయడం అయితే మీకు చూపించలేదు నేను. సో ఈ విధంగా ప్రాపర్ కంటెంట్ ప్లే చేస్తే చక్కగా అంటే ఒక థియేటర్లో కూర్చొని చూస్తే ఏ విధంగా ఫీల్ వస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అదే ఫీలింగ్ అయితే ఉంటుందండి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మనం సౌండ్ టెస్టింగ్ చేద్దాము. చేసే ముందు బ్యాక్ సైడ్ కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేది కూడా చూద్దామండి. చూస్తున్నారు కదండి, యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ ఈ విధంగా డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. బ్యాక్ సైడ్ ప్యానల్ కూడా ఎకర్లెక్ ప్యానల్ అండి. క్యాబినెట్ అనేది డబల్ సైడ్ ఓపెన్ క్యాబినెట్. ఇది 7.1 యాంప్ కాబట్టి 7.1 ప్యానల్స్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. సో ప్యానల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇక ఇన్పుట్లు వచ్చినప్పటికీ ఇది కోయాక్సిల్ ఇన్పుట్, తర్వాత ARC ఇన్పుట్, ఆప్టికల్ ఇన్పుట్, ఈ 3 డిజిటల్ ఇన్పుట్లు ఇక్కడ ఉంటాయి. ఇది AC3 ఏంటంటే 6 ఛానల్ ఇన్పుట్ అండి, X1 X2. మనం డాల్బీ DTS సపోర్టు ఆ వీడియోస్ ప్లే చేయాలంటే అయితే కోయాక్సిల్ లేదంటే ఆప్టికల్ లేదంటే HDMI వీటి త్రూ ప్లే చేసుకుంటే మనకి కంటెంట్స్ అనేవి ప్లే అవుతాయండి. ఇక AC కార్డు, కంప్యూటర్ AC కార్డు కూడా నేనే ఇవ్వడం జరుగుతుంది. AC కార్డు ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ బటన్కి నేను లైన్ అయితే ఇవ్వను, ఎందుకంటే లో యాంపియర్ బటన్స్ ఇవి. సో ఈ స్విచ్కి అయితే లైన్ అయితే ఇవ్వడం అయితే జరగలేదు. సో అది ఆన్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక ఛానల్స్ చూద్దాము. ఫ్రంట్ రైట్ ఛానల్, ఫ్రంట్ లెఫ్ట్ ఛానల్, సరౌండ్ రైట్ ఛానల్, సరౌండ్ లెఫ్ట్ ఛానల్, సెంటరు, సబ్ వూఫరు, రియర్ లెఫ్ట్ రియర్ రైట్, ఈ విధంగా స్పీకర్ లైన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆప్టికల్ అయితే కనెక్ట్ చేస్తానండి. చూస్తున్నారు కదా 7.1 ఛానల్ ఆన్లో ఉంది. నేను పెట్టడం అయితే 5.1 స్పీకర్ ప్యాకేజ్ కనెక్ట్ చేస్తానండి. ఒకసారి ప్లే చేసి చూద్దాము. మనం ప్లే చేసే కంటెంట్ డాల్బీ అయితే డిస్ప్లే మీద డాల్బీ అని, DTS అయితే డిస్ప్లే DTS అని రావాలండి. చూసారు కదా డాల్బీ అని వచ్చింది. లేదురా, నా భాగ్యం ప్రేమగా అడిగింది, చెప్పాల్సిందే. నా జీవితం ఒక తెరిచిన పుస్తకం, దాంట్లో ఒక మడతేసిన పేజ్ ఉంది. అదే నా ప్రేమ, నా భాగ్యం కోసం. ప్రేమ పేజీ తీనా, పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా. ట్రైనర్ గా నేనుంటే ట్రైనీగా వచ్చిందా కూనా, వస్తూనే వెలుగేదో నింపింది ఆ కళ్ళల్లో.